Hi everyone, welcome to all PPS Academy ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు సెషన్లో మనం చూడండి ఏపీ ఎఫ్బిఓ ఏబిఓ సంబంధించిన మెయిన్స్ పేపర్ 1 మెంటల్ అబిలిటీకి సంబంధించినది ఎంసీక్యూస్ క్లాసెస్లో పార్ట్ 3 అనేది చూస్తున్నాం. సో పార్ట్ 3 నెక్స్ట్ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ టు ఏపీ ఏబిఓ ఎఫ్బిఓ సంబంధించిన ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది ఒకటి రన్ అవుతుంది. కంప్లీట్గా మీకు ఏంటంటే నాట్ ఓన్లీ మెంటల్ అబిలిటీ, కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు పేపర్ 1కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది. ప్లే స్టోర్లో పీపీఎస్ అకాడమీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత వెళ్ళి ఈ కోర్స్ అనేది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు. కోర్స్ రిలేటెడ్ ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయంటే సో ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి 7569036056. సో ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రిలేటెడ్ టు దిస్ కోర్స్ ఏబిఓ ఎఫ్బిఓ ఎంసీక్యూస్ బ్యాచ్ రిలేటెడ్ కోర్స్ గురించి. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఏంటంటే మెంటల్ అబిలిటీలో క్లాస్ 3 గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్లీ ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీటెడ్. సో పార్ట్ 1 పార్ట్ 2 అనే కాదు, ప్రతి క్లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటున్నా అంటే మనము ఈ సెషన్లో ఏం చేస్తున్నాం, ప్రతి క్లాస్లో మనకు మెంటల్ అబిలిటీకి రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ 1కి సంబంధించిన కంప్లీట్ ఆల్ టాపిక్స్. సో ఈ ఆల్ టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నాం. సో అందుకోసం ఏంటంటే ప్రతి వీడియో ఈజ్ వాల్యుబుల్. లెవెల్ ఆఫ్ చేంజింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 1 పార్ట్ 2 కొంచెం ఈజీ క్వశ్చన్స్, పార్ట్ 3 వీడియోలో కొంచెం లిటిల్ బిట్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్, అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం స్లోగా. చూడండి ఇందులో కూడా మనం ఏంటంటే అనాలజీ, సిరీస్, ఆడ్ వన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, మ్యాథమెటికల్ ఆపరేషన్, సిలాలిజం, వెన్ డయాగ్రామ్, క్యాలెండర్, క్లాక్, సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్, ఏ టాపిక్స్ అయితే మీకు ఎగ్జామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఉన్నాయో ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది మనకు ఓవరాల్గా సిలబస్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అనాలజీ రిలేటెడ్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్లో ఏమంటున్నాడు, 327 3కు 27కు రిలేషన్ అనేది చూడాలి. 3 and 27 ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది చూడాలి. 3 నుంచి 27 ఎలాగొస్తుందంటే 3 క్యూబ్ చేస్తే 27 రావడం జరుగుతుంది. అదేవిధంగా 5 క్యూబ్ ఎంత అంటే 5ని 3 times మల్టిప్లై చేయాలి, 3 సార్లు మల్టిప్లై చేయాల్సింది ఉంటుంది. 5 క్యూబ్ 125 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకేమవుతుంది 125 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అనాలజీ సో క్యూబ్స్ రిలేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, పీక్యూఆర్ ఇచ్చాడు. అదేవిధంగా మనం ఏంటంటే ఆర్క్యూపీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ఎంఎన్కు అదేవిధంగా చెక్ చేయాలి. చూడండి పీక్యూఆర్ నుంచి ఆర్పీక్యూ గమనిస్తే ఫస్ట్ ఉన్న పీక్యూఆర్ ఆడికి వెళ్ళిపోతుంది. పి అనేది క్యూ లాగానే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఆర్ అనేది ఇక్కడ ఉంది. సో సేమ్ ఇదే ఫార్మాట్లో ఫస్ట్ టైం వస్తుంది ఎన్, తర్వాత ఎం, దాని తర్వాత ఎల్. కాబట్టి ఎన్ఎంఎల్ ఆప్షన్ ఏలో ఉంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిరీస్కు సంబంధించిన క్వశ్చన్స్. ఏ టాపిక్ చూడండి, సిరీస్లో 2, 12, 30, 56 నెక్స్ట్ ఏం వస్తుంది, ఏమేమి ఇచ్చాడు 2, 12, 30, 56 నెక్స్ట్ ఏమొస్తుంది. ఇది మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ లాజిక్ 2, 12, 30, 56 చూడండి. 2 స్క్వేర్ ఎంత 4 నుంచి 2 తీసేయండి ఏమొస్తుంది 2 వస్తుంది. అదేవిధంగా 4 స్క్వేర్ 16లో నుంచి 4 తీసేయండి ఏమొస్తుంది 12. అదేవిధంగా 6 స్క్వేర్ 36, దాంట్లో నుంచి 6 తీసేయండి ఎంత వస్తుంది 30. నెక్స్ట్ 8 స్క్వేర్ 64, దాంట్లో నుంచి 8 తీసేయండి 56 వస్తుంది. చూడండి 2, 4, 6, 8కు సంబంధించిన స్క్వేర్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ ఏమొస్తుంది 10 రిలేటెడ్. 10 స్క్వేర్ ఎంత 100లో నుంచి 10 తీసేయాలి. ద ఆన్సర్ ఏమొస్తుంది 90. సో నెక్స్ట్ నెంబర్ ఏముండాలి 90 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి 90 అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ చూడండి, జెడ్ ఎక్స్ యు క్యూ ఏమొస్తుంది చూడండి. జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24, యు అంటే 21, క్యూ అంటే 17. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 గ్యాప్, ఇక్కడ 3,
ఇక్కడ ఎంత గ్యాప్ 4 గ్యాప్. నెక్స్ట్ ఎంత ఉండాలి 5 గ్యాప్ ఉండాలి. అన్ని డిక్రీజ్ అవుతున్నాయి. సో 17 నుంచి 5 తీసేస్తే 12కు సంబంధించిన లెటర్ ఎల్ అనేది ఫస్ట్ ఆప్షన్. డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయి సిరీస్ సంబంధించింది. సో డిక్రీజింగ్లో మనం చెక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఆడ్ వన్ అవుట్కు సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఆడ్ వన్ అవుట్ అంటే ఇచ్చిన ఈ సిరీస్లో ఒక నెంబర్ ఆడ్ వన్ అవుట్ అంటే ఒక నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 16, 81, 625, 2401, 343. ఇప్పటికీ ఐడియా వచ్చిండాలి. ఏంటి సార్ అంటే 16 4 స్క్వేర్ అనేది 16, 9 స్క్వేర్ అనేది 81, 25 స్క్వేర్ అనేది 625, 49 స్క్వేర్ అనేది 2401. సో అదేవిధంగా 343 అనేది ఏంటంటే ఇది 7 క్యూబ్కు సంబంధించింది. క్యూబ్కు సంబంధించిన నెంబర్ కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది 343. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్క్వేర్స్ కీప్స్ కంపల్సరీ మీకు మ్యాండేటరీగా నేర్చుకొని ఉండాలి. మినిమం 30 స్క్వేర్స్ 15 క్యూబ్స్ అనేవి నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 సేమ్ ఆడ్ వన్ అవుట్ రిలేటెడ్ లెటర్స్ సంబంధించిన చూడండి. బి తర్వాత సి వచ్చింది, సి తర్వాత డి వచ్చింది, డి తర్వాత ఈ నో ప్రాబ్లం, డి తర్వాత ఎఫ్ అంటే డి తర్వాత ఈ అనేది మిస్ అయిపోయి ఎఫ్ వచ్చింది, ఎఫ్ తర్వాత జి అనేది వెళ్ళిపోయి హెచ్ వచ్చింది, హెచ్ తర్వాత ఐ వెళ్ళిపోయి ఏం రావాలి జే రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది కే అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకు జే అనేది ఉండాలి, కే ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఈకేఓ దిస్ ఈజ్ ఆల్సో ఆప్షన్ డి. ఈకేఓ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 రిలేటెడ్ టు కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఫారెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎన్క్యూడిఆర్ఎస్ దెన్ గార్డెన్ అనేది ఏమవుతుంది చూడండి. ఫారెస్ట్కు లింక్ చూడండి. ఫారెస్ట్ ఏమవుతుంది ఇక్కడ ఈఎన్క్యూడిఆర్ఎస్గా చేంజ్ అవుతుంది. ఎఫ్ నుంచి ఈ వచ్చింది ఏమైంది 1 డిక్రీజ్, ఓ నుంచి ఎన్ ఇక్కడ 1 డిక్రీజ్, ఆర్ నుంచి క్యూ ఇక్కడ 1 డిక్రీజ్, ఈ నుంచి డి ఇక్కడ 1 డిక్రీజ్ అంటే ఒక్కొక్కటి తగ్గుతుంది ఇక్కడ -1 డిక్రీజ్. నెక్స్ట్ టీ నుంచి ఎస్. సో ప్రతి చోట ఒక్కొక్కటి తగ్గించు రాస్తున్నాడు. అదేవిధంగా జీ అంటే 7 నుంచి 1 డిక్రీజ్ చేస్తే 7లో నుంచి 1 డిక్రీజ్ చేస్తే ఎఫ్. సో ఎఫ్ అనేది రావాలి. నెక్స్ట్ ఏ ఉంది, ఏ అంటే దాని వెనక ముందు ఏమొస్తుంది జెడ్ వస్తుంది, ఏ అనేది ఉంది. సో ఈ ఏ అనే దాని ముందు లెటర్ ఏమవుతుందంటే జెడ్ కావడం జరుగుతుంది. ఆల్ఫాబెట్స్ ఏనే కదా సార్, దాని వెనక ఏం లేదంటే మళ్ళీ జెడ్ వై ఎక్స్ ఆ విధంగా పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్ 18 ముందు 17 అంటే క్యూ, దాని తర్వాత డికి ముందు ఏమొస్తుంది సి వస్తుంది, నెక్స్ట్ ఈకి ముందర ఏమొస్తుంది డి వస్తుంది, ఎన్కి ముందర ఎం వస్తుంది, FZQCDM. సో ఆప్షన్ ఏ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8 ఇఫ్ 249 is coded as 15, 135 as 9, then 357 అనేది ఏ విధంగా కోడ్ అవుతుంది చూడండి. 249 2 + 4 6 6 + 9 ఏమవుతుంది 15. ఏం చేస్తున్నాం 2 + 4 + 9 ఈ 3 యాడ్ చేస్తే ఈక్వల్ టు 15. అదేవిధంగా ఇది కూడా చెక్ చేయండి. 1 + 3 + 5 ఈక్వల్ టు 9. నెక్స్ట్ 3 + 5 + 7 దీని నుంచి ఏమవుతుంది 7 3 10 10 5 15. సో ద ఆన్సర్ ఈజ్ 15. ఆప్షన్ ఏ. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ రిలేటెడ్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్ ఇక్కడ చూడండి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, బి వాళ్ళ నాన్న ఏ అంటున్నాడు అంటే ఇతను మెయిల్ అవుతాడు. క్లియరా మెయిల్. నెక్స్ట్ సి ఈజ్ ద మదర్ ఆఫ్ బి, బి వాళ్ళ మదర్ అంట ఎవరు సి,
సి ఏమవుతుంది ఫీమేల్ అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి. డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి. సో సికి డి అనేది ఏమవుతుంది, డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి. సికి సిస్టర్ అవుతుంది డి, తిను కూడా ఫీమేల్. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ. డి రిలేటెడ్ టు ఏ అడిగాడు ఇక్కడ, ఎస్ ఏ అడుగుతున్నాడు. డి ఈజ్ రిలేటెడ్ టు ఏ. ఇక్కడ చూడండి, మా అంటే తన సిస్టర్ వాళ్ళ హస్బెండ్ రిలేటెడ్ టు ఏ. సారీ, ఏకి రిలేటెడ్ అంటే ఏ నుంచి చెక్ చేయాలి మీరు ఇక్కడ. అంటే ఏ వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్, ఏకేమవుతుంది, ఏ వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ ఏకేమవుతుందంటే సిస్టర్ ఇన్ లాగా అవుతుంది. ఏమవుతుంది, సిస్టర్ ఇన్ లాగా. అదే మా వైఫ్ వాళ్ళ సిస్టర్ అనేది నాకేమవుతుందంటే సిస్టర్ ఇన్ లాగా ట్రీట్ చేస్తాం. సో రిలేటెడ్, మదర్ సైడ్ రిలేషన్ అని ఇన్ లా కిందికి వస్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఎక్స్ ఈజ్ సన్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ సన్ ఆఫ్ వై. ఎక్స్ అనే పర్సన్, సన్ అంటే ఎవరికి, వైకి. ఎక్స్ ఈజ్ సన్ ఆఫ్ వై. వై వాళ్ళ సన్ ఎక్స్, ఇతనేంటి మెయిల్. నెక్స్ట్ వై ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జెడ్. వై ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క బ్రదర్ అంట వై, ఇతను కూడా మెయిల్. నెక్స్ట్ జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి మదర్ అంట ఎవరు, జెడ్. అయితే హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు డబ్ల్యూ. వీళ్ళ రిలేషన్ అనేది చూడాల్సింది ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మా మదర్ వాళ్ళ సిస్టర్. నా మదర్ వాళ్ళ సిస్టర్ యొక్క డాటర్. క్లియరా? నా మదర్ వాళ్ళ సిస్టర్ యొక్క డాటర్. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు జెడ్. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు డబ్ల్యూ. మనం ఇలా కాదు, ఇలా చూడాలి. డబ్ల్యూ నుంచి చెక్ చేయాలి. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు డబ్ల్యూ. డబ్ల్యూకి ఎక్స్ ఏమైతుంది, ఇలా చెక్ చేయాల్సింది ఉంటుంది. మనం ఇలా చూస్తున్నాం కాదు, ఇలా చెక్ చేయాలి. చూడండి డబ్ల్యూ నుంచి చూడాలి. అంటే మా మదర్ వాళ్ళ బ్రదర్ యొక్క సన్. మా మదర్ వాళ్ళ బ్రదర్ యొక్క సన్ నాకేమవుతారంటే కజిన్ కావడం జరుగుతుంది. మా మదర్ వాళ్ళ బ్రదర్ యొక్క సన్ ఏమవుతుంది, కజిన్ కావడం జరుగుతుంది. క్లియర్? డన్. ఇక్కడి నుంచి చూడాలి, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ రిలేటెడ్ టు డబ్ల్యూ అంటే డబ్ల్యూ నుంచి చెక్ చేయాలి. డబ్ల్యూకి ఎక్స్ ఏమవుతారు అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 రిలేటెడ్ టు డైరెక్షన్ డిస్టెన్స్. చూడండి ఏ వాక్స్ 10 మీటర్ నార్త్. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేశాడు, రైట్ టర్న్ తీసుకొని 5 మీటర్ వెళ్ళాడు. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 10 మీటర్ వెళ్ళాడు. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, డిస్టెన్స్ టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 5, ఇక్కడ నుంచి 10. టోటల్ ఎంత అంటే 25 మీటర్. ఎంత ట్రావెల్ చేశాడు, 25 మీటర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏ సైడ్ ఫేస్ చేస్తున్నాడు, ఏ ఫేసెస్ ఈస్ట్ సైడ్, ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి 270 డిగ్రీస్ తిరిగాడంట. ఏది, క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్లో. ఈ నుంచి ఈడికి వస్తే ఏమో 90, మళ్ళీ ఈ నుంచి ఈడికి వస్తేనేమో 90, మళ్ళీ ఈ నుంచి ఈ డైరెక్షన్లోకి వెళ్తేనేమో 90. చూడండి 90, 90, 180 ఒక 90. సో 90, 90, 90 టోటల్ 270 డిగ్రీస్ తిరిగేశాడు. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఇక్కడ ఈస్ట్లో ఉన్నాడు. ఇది సౌత్, వెస్ట్, ఇక్కడ నార్త్. ఏ డైరెక్షన్లో ఉన్నాడు, డైరెక్షన్ నౌ నార్త్ డైరెక్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నార్త్ డైరెక్షన్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 రిలేటెడ్ టు మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇక్కడ చూడండి, డివైడెడ్ ప్లేస్లో ఏమంటున్నాడు, ఇంటూ పెట్టుకోవాలంటున్నాడు. దీని ప్లేస్లో ఇంటూ ప్లేస్లో ఏం చేయాలి, ఇంటూ ప్లేస్లో ప్లస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 25 100 ప్లస్ 3 ఏమైతుంది 103 మైనస్ 2 101. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 ఏ హ్యాష్ బి అంటే ఏం చేయాలంట, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయాలి మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఏముంది 6 హ్యాష్ 4 అంటే 6 ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 6 మైనస్ 4 హోల్ స్క్వేర్. 6 ప్లస్ 4 అంటే 10 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. 10 స్క్వేర్ 100, 2 స్క్వేర్ 4. సో 100లోంచి 4 పోతే 96 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 96. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్టేట్మెంట్స్ ఆల్ ఫ్రూట్స్ ఆర్ హెల్తీ. ఆల్ ఫ్రూట్స్ ఆర్ హెల్తీ. సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్. చూడండి, ఇది ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ ఏమవుతాయంట, హెల్తీ అవుతాయంట. సమ్ హెల్తీ ఆర్ స్వీట్, కొన్ని హెల్తీ స్వీట్. ఇలా అయినా ఉండొచ్చు, లేదా ఇలా కూడా ఉండొచ్చు కదా. సో ఈ రెండింటి మధ్య ఏముంది, పాజిబిలిటీ. పాజిబిలిటీ ఇక్కడ ఏముండాలి, స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయాలి. సారీ 2 ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ స్టేట్మెంట్ ఫాల్స్ 2 ఇస్తే, ఒకవేళ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ అన్సర్టైన్ అనే ఆప్షన్ ఉంది అనుకోండి, అన్సర్టైన్ ఉంటే కరెక్ట్, లేదా పాజిబిలిటీ అయినా అడగచ్చు. పాజిబిలిటీ అంటే అప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఈ 2 ఆప్షన్స్ ఉండడంతో ఫాల్స్ కింద మనం ట్రీట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా చూడండి, స్టేట్మెంట్స్ నో క్యాట్ ఈస్ డాగ్ అంటే క్యాట్స్ సపరేట్, డాగ్స్ సపరేట్. ఆల్ డాగ్స్ ఆర్ అనిమల్స్, అన్ని డాగ్స్ అనిమల్స్ అవుతాయంట. ఇలా అయినా రావచ్చు, లేదా డయాగ్రామ్ ఇలా కూడా రావచ్చు కదా, క్యాట్స్ డాగ్స్ ఈ 2 సపరేట్. సో ఇలా కూడా ఉండొచ్చు కదా అనిమల్స్, లేదా ఇలా కూడా ఉండొచ్చు, కి క్యాట్స్, ఇవి డాగ్స్, ఇవి డాగ్స్, ఇలా కూడా ఉండొచ్చు కదా అనిమల్స్. సో ఇక్కడ కండిషన్ కరెక్ట్గా లేదు. ఇక్కడ చూడండి, నో క్యాట్ ఈజ్ అనిమల్. అనిమల్ అనేది క్యాట్ కాదా, ఉంది. ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, అన్సర్టైన్ పాజిబిలిటీ. కాబట్టి 2 ఆప్షన్స్ ఉంటే ఫాల్స్ టిక్ చేస్తాం. ఒకవేళ ఆప్షన్ సి అన్సర్టైన్, అన్సర్టైన్ ఆర్ పాజిబిలిటీ మేబీ అని ఉంటే అప్పుడు దీన్ని టిక్ కొడతాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 వెన్ డయాగ్రామ్స్ రిలేటెడ్ 30 పీపుల్ లైక్ టీ. సో ఇక్కడ ఉన్న 30% ఇక్కడ టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కాఫీకి సంబంధించిన వాళ్ళు. బోత్ తాగే వాళ్ళు ఎంత, బోత్ తాగే వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ ఇక్కడ 30 మెంబర్స్ టీ అంటే ఆల్రెడీ 10 అయిపోయారు, ఇంకా టీ వాళ్ళు ఎంత ఉంటారు 20. అంటే ఓవరాల్గా టీ వాళ్ళు 30 ఉండాలి అందుకోసం. నెక్స్ట్ ఇక్కడ 25 లైక్ కాఫీ, ఆల్రెడీ 10 వచ్చేసారు, దీంట్లో ఇంకా ఎంత ఉంటారు 15 ఉంటారు. టోటల్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్. చూడండి 30, టీ లోపల 30 వచ్చేసారా, వచ్చేసారు. కాఫీ లోపల 25 వచ్చేసారా, వచ్చేసారు. బోత్లో 10 వచ్చారా, వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఈ వీళ్ళ యొక్క టోటల్ అడుగుతున్నారు. టోటల్ ఎంత 30, 45. టోటల్ ఎంతమంది ఉన్నారు, 45 పీపుల్ ఆర్ దేర్. 45 పీపుల్. ఇక్కడ మీకు డౌట్ రాదు సార్, టీలో 20 రాసాడు 10 అంటే కన్ఫ్యూజ్. ఇక్కడ టీ ఓన్లీ 30 అన్నాడు కదా, 30 తీసుకోవాలంటే టీ అనే వాళ్ళు ఇక్కడ బోత్ తాగే దాంట్లో కూడా మిక్స్ అయి ఉంటారు. ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, 30 పీపుల్ లైక్ ఓన్లీ టీ, ఓన్లీ టీ అని అడిగినంటే అప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, 30 అనే నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ జస్ట్ టీ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, సపరేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 ఇఫ్ ఆల్ ఏ ఈజ్ సబ్సెట్, దీన్ని ఏమంటారు సబ్సెట్ అంటారు, మ్యాథ్స్ రిలేటెడ్. సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే బిలో ఏమైతే ఉంటాయో అవన్నీ ఏలో ఉంటాయని. సో ఇలా రాసుకుంటాం మనం, ఇది ఏ ఇది బి అనుకో. అదేవిధంగా నెక్స్ట్ ఏమన్నాడు, బిలో ఏముంటాయో అవన్నీ సిలో ఉంటాయంట, అవన్నీ
సిలో ఉంటాయి. అదేవిధంగా అయితే ఏ అనేది ఏ విధంగా అవుతుంది, సో ఏలో ఉండేటి అన్ని సిలో కూడా ఉంటాయి. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అని చెప్తాం. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అని చెప్తామంట. అంటే ఏలో ఉండేటి అన్నీ కూడా సిలో వస్తాయి కదా. సో డయాగ్రామ్ ఇది ఓవరాల్గా మనకి ఏమొస్తుంది, ఏ ఇలా ఉండి, బి ఇలా ఉండి, సి ఇలా ఉంటుంది. సో ఏ అనేది ఏమవుతుంది, ఏ సిలో ఉండే అదే ఏలో ఉండేటి అన్నీ సిలో ఉన్నాయి కదా. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అంటే ఏలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. దిస్ ఈజ్ రిలేటెడ్ టు January 26, 1950. ఇది కూడా రిపబ్లిక్ డే రిలేటెడ్. దీనికి డైరెక్ట్గా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యి మనకు ఇంప్లిమెంట్ అవుతుంది కదా, దాని రిలేటెడ్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్ట్గా గుర్తుంటే థర్స్డే అని రాయొచ్చు, లేదంటే మీరు ఏం చేయాలి, ప్రెజెంట్ డేని తీసుకొని బ్యాక్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. థర్స్డే ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇది చూడండి. February 29, 2020 సాటర్డే అయితే 2021 February 8 ఏమవుతుంది అని అడుగుతున్నాడు. క్లియర్? సాటర్డే. ఇప్పుడు చూడండి 29 సాటర్డే, క్లియర్. నెక్స్ట్ 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? 1 మార్చ్ 2020 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. 29 సాటర్డే అయిపోయింది. నెక్స్ట్ 1 నుంచి 28th February, 28th Feb 2021. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎన్ని డేస్ ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం చూస్తే చూడండి, ఇయర్ స్టార్టింగ్, ఇయర్ ఎండింగ్. ఇది చూడండి, ఇయర్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇయర్ స్టార్ట్ అయింది అనుకుంటే February 28కి ఎండ్ అయిపోతుంది కదా. 2021లో లీప్ ఇయర్ కాదు కాబట్టి 28కి ఎండ్ అయిపోతుంది. అంటే ఇలాంటి ఇయర్ వచ్చినప్పుడు మనకు టోటల్ ఎన్ని డేస్ వస్తాయి? నాన్ లీప్ ఇయర్ కాబట్టి 365 డేస్ వస్తాయి వీటి మధ్య. క్లియర్? February 29 సాటర్డే కంప్లీటెడ్. మార్చ్ 1 నుంచి మనకు డే స్టార్ట్ అవుతుంది. మార్చ్ 1 నుంచి February 28 వరకు టోటల్ ఎన్ని డేస్ ఉంటాయంటే 365 డేస్ ఉంటాయి. సో ఈ 365 ఏంటి, ఎవ్రీ 7 డేస్కు మళ్ళీ సాటర్డే వస్తుంది కాబట్టి 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 ఆడ్ డే అనేది రావడం జరుగుతుంది. 1 ఆడ్ డే. చూడండి, 7 1 7 5 35, 1 మిగులుతుంది. 7 2 14, ఇంకా రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ 1 మిగులుతుంది. సో ఆ 1 అనేది ఏంటి? 1 ఎక్స్ట్రా డే కింద. అంటే 364th డే కూడా ఏమవుతుంది? సాటర్డే కావడం జరుగుతుంది. నెక్స్ట్ సాటర్డే తర్వాత వచ్చే డే ఏంటంటే సండే. 1 డే చేంజ్ అవుతుంది అంతే. సండే అనేది రావడం జరుగుతుంది. క్లియర్? సండే టోటల్ 365 డేస్. దాన్ని 7తో డివైడ్ చేయండి. రిమైండర్ ఎంత వస్తుందో దాన్ని ఏం చేస్తామంటే కౌంట్ చేస్తాం. సాటర్డే నుంచి అన్ని డేస్ కౌంట్ చేస్తాం. కాబట్టి సండే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. అట్ వాట్ టైం, ఇక్కడ ఏమంటున్నాడు? అట్ వాట్ టైం 2 and 3 ఆర్ హ్యాండ్స్ అట్ 90 degrees. చూడండి, క్లాక్ అనుకుందాం. 2 అంటే ఎక్కడ ఉంటుంది? ఇలా వస్తుందా? ఇది 2 o'clock. సో 90 degrees ఫామ్ కావాలంటే మనకి ఎల్ షేప్ అనేది ఉండాలి. సో ఇలా ఉంటే మనకు 90 degrees ఫామ్ అయినట్టు. ఇలా ఉందా? ఇది 2 o'clock. ఈ నుంచి ఏమవుతుంది? క్లాక్ ఇలా రొటేట్ అయ్యి వస్తుంది. సో 90 దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది 12, 1 2 3 4 5, ఇది 6. సో ఇక్కడేమో హవర్స్ హ్యాండ్, ఇక్కడ నుంచి ఇక్కడ 2 కాడ ఉండేది హవర్స్ హ్యాండ్ ఇడికి వచ్చిందంటది. ఇది హవర్స్ హ్యాండా? సో దీని నుంచి ఎల్ షేప్ అనేది చూడండి. ఎల్ షేప్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇలా ఫామ్ అవుతుంది ఎల్ అనేది. సో ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఎల్ షేప్. అప్పుడు ఇక్కడ 90 ఫామ్ అవుతుంది. చూడండి, ఎల్ షేప్ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఏముంది? 5 అంటే 25 minutes. 25 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. మళ్ళీ 30 వరకు వెళ్ళిపోతే మారిపోతుంది. 27 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? 27. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 90 రావాలంటే ఖచ్చితంగా ఎల్ షేప్ రావాలి. అందుకోసం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. హౌ మెనీ టైమ్స్ డూ హ్యాండ్స్ కోయిన్సైడ్ ఇన్ 24 hours? 24 hours ఒకదానిపైన చూడండి, మినిట్స్ హ్యాండ్, అదేవిధంగా హవర్స్ హ్యాండ్. సో ఈ రెండు కోయిన్సైడ్ కావాలి.
ఎన్ని 24 అవర్స్లో ఎన్ని టైమ్స్ అవుతాయి అంటే 22 టైమ్స్ మాత్రమే. 22 టైమ్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే నైట్ 12 అయిపోతుంది, అది డేట్ మారిపోతుంది. నైట్ 24 అవర్స్ కాడ 12 అవర్స్ కాడ అది కన్సిడర్ చేయం. కాబట్టి 22 టైమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, 24 అవర్స్లో 22 టైమ్స్ మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. 5 persons ABCDE sit in a row. ఇక్కడ చూడండి, B sits between A and C. చూడండి, B sits between A and C అంట. నెక్స్ట్ D is not at end. D అనే అతను ఎండ్లో ఉండకూడదు, కాబట్టి వీడు కూడా సేఫే ఉంటాడు. నెక్స్ట్ E is right of C. Cకు రైట్ సైడ్లో E ఉండాడా? ఉండాడు, కరెక్టే. సో క్వశ్చన్లోనే డయాగ్రామ్ మనకు సరిపోతున్నట్లుంది చూడండి. నెక్స్ట్ హూ ఈజ్ అట్ లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్లో ఎవరు ఉన్నారు? ఏ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన క్వశ్చన్ బట్టే, అంటే అదే ఆర్డర్లోనే కూర్చోబెడుతున్నాడు స్టేట్మెంట్స్ ఇచ్చి ABCDE. సో చాలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. 6 persons సిట్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ సెంటర్. సెంటర్ని ఫేస్ చేసుకుంటున్నారు. 6 persons ఉన్నారు సర్కిల్. 6 persons అన్నాడు చూడండి. ఏ ఈజ్ ఆపోజిట్ టు బి. ఏ ఈజ్ ఆపోజిట్ టు డి. ఇక్కడ డి ఉన్నాడు. నెక్స్ట్ బి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ సి. బి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ సి. ఒకవేళ సి ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉంటాడు. ఒకవేళ సి ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉంటాడు. ఎక్కడైనా ఉండొచ్చు. అప్పుడు ఏమంటున్నాడు? హూ ఈజ్ ఆపోజిట్ టు బి. 6 persons ఎక్కడ ఉన్నాడు? 6 persons ఇక్కడ లేరు. మిగతా వాళ్ళ గురించి చెప్పలేదు. 4 persons ఇక్కడ మాత్రమే ఉంది. 4 ఉన్నారు, 6 లేరు. క్వశ్చన్ సమ్ ఎర్రర్, కొంచెం మాడిఫై చేసుకుందాం. 4 persons సిట్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. డి ఈజ్ ఆపోజిట్ టు డి. సో బట్ బి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ సి. ఇలాగైనా కూర్చోవచ్చు, లేదా ఇలా అయినా కూర్చోవచ్చు. సో ఇక్కడ కూర్చున్నప్పుడు హూ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ బి. బీకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఏకి ఆపోజిట్లో డి ఉన్నాడు కదా. బీకి ఆపోజిట్లో ఎవరైనా ఉన్నారంటే ఏ లేరు. కెనాట్ బి డిటర్మైన్డ్. చెప్పలేము కదా. ఎలా చెప్తాం? ఎందుకు? సి అనేవాడు పక్కనే ఉండాలంటున్నాడు కదా. ఏకి సికి మధ్యలోనే కదా బి ఉండేది. కాబట్టి మనకు బీకి ఆపోజిట్లో ఎవరున్నారంటే వి కాంట్ డిటర్మైన్డ్. మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా మనం డిటర్మైన్ చేయలేము. క్లియర్? డన్. సో ఇది మనకు ఓవరాల్గా ఈరోజు సెషన్లో ఏపీఓ ఎఫ్బీఓకి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్లో మెంటల్ అబిలిటీ పేపర్ 1 రిలేటెడ్ టు మెయిన్స్ కంప్లీట్ ఆల్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి చూసాం. ఇంకా ఎవరైనా కొంచెం సీరియస్గా ప్రిపేర్ కావాలంటే అన్ని టాపిక్స్, అన్ని చాప్టర్స్, అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు పేపర్ 1 ఏబీఓ ఎఫ్బీఓ ఆల్రెడీ MCQs బ్యాచ్ అనేది రన్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ బ్యాచ్ రిలేటెడ్ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. 7569036056. క్లియర్? డన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.